Hey boys, welcome back to my channel. Hey boys, welcome to కొత్తగూడెం బాయ్స్. వచ్చేసాం మనం కొత్తగూడెంలోకి ఎంటర్ అయిపోయినాం. ఇక్కడ కొత్తగా షోరూమ్ పడింది రాయల్లో. కొత్తగూడెం సిటీ చాలా బాగుంటుంది అబ్బా. నాకు ఇక్కడ సెటిల్ అయిపోవాలనే కోరికగా ఉంటుంది. చాలా బాగుంటుంది సిటీ. అంటే పెద్ద మహానగరం కాదు, మంచి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లాంటిది అనమాట కొత్తగూడెం. అన్నీ ఉంటాయి సౌకర్యాలు, హై ఉంటుంది, లో ఉంటుంది, అన్నీ ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ ఫుడ్ బాగుంటుంది కొత్తగూడెంలో. కొన్ని చోట్ల ఫుడ్ బాగుంటుంది అండ్ ఎన్విరాన్మెంట్ కూడా బాగానే ఉంటుంది. కాకపోతే ఎండల్లో మాత్రం దుమ్ములు వేసిపోవాలా. అన్నీ బాగుంటాయి. స్టూడెంట్స్ ఎవ్రీథింగ్ మంచిగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మంచి డాక్టర్స్ ఉన్నారు ఇక్కడ. బాగుంటుంది సిటీ కూడా, కొత్తగూడెం సిటీ. అంతా వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉంటారు ఇక్కడ చాలా మంది. సింగరేణి కాలరీస్ ఉంది. కొత్తగూడెం పాల్వంచ కూడా చాలా మంచి లొకేషన్ చూడడానికి. చాలా బాగుంటుంది ఊరు పాల్వంచ. కొత్తగూడెం పాల్వంచ ట్విన్ సిటీస్ లాగా అనమాట. అక్కడ ఉన్న యూత్ ఇక్కడ నుంచి అక్కడికి యూత్ రౌండ్లు కొడుతూ ఉంటారు. మంచిగా బాగుంటుంది వాళ్ళకి అక్కడి నుంచి ఇక్కడికి తిరగడానికి. పక్కనే 10 కిలోమీటర్స్ రేడియస్లో ఉండొచ్చు. మేబీ 10 లోపే ఉంటుంది అనుకుంటా. అయిపోయి వచ్చేసినాం కొత్తగూడెంలోకి. కొత్తగూడెంలో ఏం ఫేమస్ నాకు ఒకసారి చెప్పగలుగుతారా? దిస్ ఈస్ కొత్తగూడెం సిటీ. మధ్యలో ఎట్లా ప్లస్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కొత్తగా లాంచ్ అవ్వబోతుంది. ఇంకా రాలేదు, అయిందా ఏమో నాకు తెలియదు. కాకపోతే కొత్తగా ఉంది, చాలా బాగుంది. ఈ సెంటర్ మాత్రం మంచిగా అవుతుంది అబ్బా. ఫస్ట్ ఇక్కడ జీవీ మాల్ పడింది. ఇది జీవీ మాల్ ఫుల్ ఫామ్ తెలుసా ఎవరికైనా? ఇది సిఎంఆర్ మాల్. కొత్తగూడెం బాగా ఏదైతుంది అబ్బా, చాలా డెవలప్ అవుతుంది, చాలా బాగుంది. ఈ రోడ్లో మంచి షాపింగ్ మాల్స్ 3 పడ్డాయి. కొత్తగూడెం వాళ్ళు మంచిగా ఇక్కడే షాపింగ్ చేసుకోవచ్చు, పెద్ద మహానగరాలకు వెళ్లకుండా. కొత్తగూడెం ఏంటంటే 80 కిలోమీటర్స్ రేడియస్లో మంచిగా ఖమ్మం ఉంది దగ్గరలో, అండ్ యాజ్ వెల్ యాజ్ 120 కిలోమీటర్స్ లోపే ఐ గెస్ విజయవాడ కూడా ఉంది. విజయవాడ కూడా ఆంధ్రాకి వెళ్ళొచ్చు హ్యాపీగా విజయవాడకి. కొత్తగూడెం వాళ్ళు మ్యాక్సిమం ఏదన్నా మెయిన్ వర్క్ ఉంటే ఖమ్మం కానీ విజయవాడ కానీ వెళ్తారనుకుంటా ఇక్కడ వాళ్ళు. అంటే దగ్గర సిటీస్ కాబట్టి వెళ్ళొచ్చు. ఆంధ్ర పీపుల్ దగ్గర, మా ఖమ్మంకి కొత్తగూడెంకి ఇది ఆంధ్ర దగ్గర మాకు. అబ్బా సిగ్నల్ పడింది. సిగ్నల్లో నిలబడటం కంటే ఒక బైక్కి చక్కగా నీ పక్కన నిలబడటం కరెక్ట్. ఇది ఫేమస్ సెంటర్, పోస్ట్ ఆఫీస్ సెంటర్ అంటారు కొత్తగూడెంలోనే. చాలా ట్రాఫిక్ ఉంది. ఇది పోస్ట్ ఆఫీస్ సెంటర్. ఇటు వెళ్తే ఒక మంచి చర్చ్ ఉందబ్బా. ఇక్కడ ఎక్కడో ఇంతకుముందు చర్చ్ ఉండాలి. సింగరేణి కాలేజ్ హై స్కూల్ అంట. ఒకసారి చూద్దాం. సారీ ఈ రూట్ కాదు యాక్చువల్లీ, అటు వెళ్ళాలి. ఇదేనా? ఇదే అనుకుంటా. ఒక్క నిమిషం కొంచెం ముందుకు వెళ్ళి చూద్దాం. ఈ సైడ్ ఒక చర్చ్ ఉండాలి, చాలా పెద్ద ఫేమస్ చర్చ్. ఎస్, ఇదే. ఎలా ఉందో చూడండి, చాలా బాగుంది కదా చర్చ్ కూడా. సిఎస్సి సెంటర్ చర్చ్ బాగుందా? ఓకే, నాకు తెలిసి ఇది పెద్ద చర్చ్ అనుకుంటా. నాకు తెలిసి నేను ఇక్కడ చూడటం ఖమ్మంలో ఇంత పెద్ద చర్చ్ లేదనుకుంటా. ఇది ఇక్కడ మాత్రం బాగుంది. ఇది పోస్ట్ ఆఫీస్ సెంటర్ అంటారు. ఇక్కడ పోస్ట్ ఆఫీస్ ఉంది. ఇది పోస్ట్ ఆఫీస్ సెంటర్ అనమాట. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే కొత్తగూడెం పోలీస్ స్టేషన్ 1 టౌన్. ఎవరైనా కేసు పెడతారా? కేసు పెట్టాలంటే ఇక్కడే పెట్టచ్చు. నా మీద పెట్టద్దు ప్లీజ్. కొత్తగూడెం అది మాది. అయినా పెడతా అంటే వద్దనే చెప్తా. అవును, ఏం తప్పు చేయలేదు.
ఇప్పుడు కొంచెం ఒక 300 మీటర్స్ లోనే కొత్తగూడెం బస్ స్టాండ్ వచ్చేస్తుంది. బస్ స్టాండ్ ఫేమస్ అన్నమాట. ఫేమస్ ఏముంది, ఫేమస్ కొత్తగూడెం బస్ స్టాండ్. అయితే ఇక్కడ ఏదో జరుగుతుంది, అన్నదానమో ఏదో జరుగుతుంది మొత్తానికి. కొంతమంది సిటీలోకి వెళ్ళొద్దాం. ఇక్కడ అన్నదానం జరుగుతుంది. ఇటు వెళ్తే ఇది కొత్తగూడెం బస్ స్టాండ్. ఇదంతా సెంటర్, కొత్తగూడెం సెంటర్. ఇది కొత్తగూడెం బస్ స్టాండ్ అనమాట. ఇటు నుంచి మనం లోపలికి ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. కొత్తగూడెం, భద్రాచలం, మణుగూరు, పాలంచ, ఈవెన్ విజయవాడకి బస్సులు ఉంటాయి ఇక్కడ నుంచి. ఇది కొత్తగూడెం అండర్ బ్రిడ్జ్. యాక్చువల్గా మొన్న వర్షాలు పడ్డప్పుడు సగానికి పైన నిండిపోయింది. ఇది దానిపైన నిండిపోయింది అనమాట. ఆయన పైన చూడండి రైల్వే ట్రాక్. మణుగూరు రూట్కి వెళ్తాయి కదా ట్రైన్స్, అదనమాట భద్రాచలం రూట్. రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం మనం ఇప్పుడు. అంటే మనం రైల్వే స్టేషన్కి వెళ్ళే దారిలో రైల్వే స్టేషన్ ఉంటుంది, అది కూడా చూపిస్తా. ఇది కొత్తగూడెం అండర్ బ్రిడ్జ్ దాటేసినాం ఇప్పుడు మనం. అక్కడ నుంచి కానీ ఆటోలు మాత్రం వివక్షంగా ఉంటాయి చూడండి. మనుషుల కంటే ఆటోలు అంటే జీవనోపాధి వాళ్ళది. ట్రాఫిక్ మాత్రం బాగుంటుంది అబ్బా ఇక్కడ ఖమ్మం లాగానే. ఎంత కూడా దుమ్ములెట్లు నల్లగా అయిపోతారు. ఎక్స్ట్రా ప్రొటెక్షన్ రావాలి, కొత్తగా రాకపోతే రావాలి, లేకుంటే కొత్తగా ఇలా లేకుండా వస్తే మాడిపోతారు అన్నమాట. ఇక్కడ ఏదో మీటింగ్ సంబంధించింది ఏదో వేసారు అబ్బా. మీటింగ్ ఏంటో తెలీదు. రైల్వే స్టేషన్ చూద్దాం అసలు. అబ్బా ఇది కొత్తగూడెం రైల్వే స్టేషన్ చాలా రోజులు ఇక్కడికంటే ఎలా అయిపోయిందో. ఇదంతా ఇదైపోయింది, మారిపోయింది కదా. కన్స్ట్రక్షన్ ఉంది ఇప్పుడు, నింబడిందో లేదో తెలీదు. అయితే సిటీలోకి వెళ్ళిపోదాం. ఒక టీ తాగాలబ్బా అర్జెంటుగా, లేదంటే మైండ్ బ్లాక్ అయి షేక్ అయి మేక్ అయి కూర్చుంటుంది. అదనమాట. మనం ఇప్పుడు గణేష్ టెంపుల్ రోడ్ వైపు వెళ్తున్నాము. గణేష్ టెంపుల్ రోడ్డు కొంచెం ముందుకెళ్తే ఓల్డ్ డిపో రోడ్ అంటారు. ఇది కొత్తగూడెం. దిస్ ఈస్ కొత్తగూడెం. అండ్ కొత్తగూడెం పీపుల్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చూడండి అబ్బా, ఏమన్నా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఏమన్నా చూడాలంటే చెప్పండి, అక్కడికి వెళ్ళి చూస్తా. మన ఫుడ్ గురించి కానీ ఏదైనా చెప్తే ఆ ఫుడ్ తీసుకుపడ్డా. నేను వెజ్ మీల్సే తింటా. కొంచెం పాల్వంచాల వెళ్ళే దారిలో ఉంది కదా మస్తుగా, అక్కడ మెస్ తింటాము. అది గణేష్ టెంపుల్ రోడ్డు చూడండి. ఇదే గణేష్ టెంపుల్. ఇది గణేష్ టెంపుల్ రోడ్. అది ఇదన్నమాట కొత్తగూడెం బ్లాగ్. ఇంకా నాకు కొంచెం పని ఉంది ఇక్కడ. ఈ పని చూసుకున్న తర్వాత వెళ్ళేటప్పుడు మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్.